హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా 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 బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న మొన్న దేవతలకి మొక్కుడు అయితే అయిపోయింది. ఈరోజు కొద్దిగా రిలీఫ్ అయితే రిజిస్టర్ తీసుకున్నాం అనమాట. నిన్న మన చుట్టాలు ఉండడం వల్ల, చుట్టాలు ఇట్లా ఉండడం వల్ల పని పాట ఎక్కువ ఉండనమాట. ఇప్పుడు ఎటువంటి పని అయితే లేదు మనకు. ఈరోజు ఏంటంటే లక్ష్మికి అయితే ఒక 4 నైంటీలు తీసుకొస్తున్నాండి. ఎందుకంటే లక్ష్మికి 90 లేవు. 90s ఉంటాయి కదా ఇంటి దగ్గర వేసుకునే. ఇప్పుడు లక్ష్మి అయితే దాని దగ్గర ఎటు వెళ్ళదు కదా, ఇంటి దగ్గర ఉంటుంది కదా. లక్ష్మికి 4 చీరలు అయితే ఉన్నాయి కట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి డైలీ 90 మీదనే ఉంటుంది అనమాట. 90 లేవు, చినిగిపోయినాయి మొత్తం. చినిగిపోయిన 90లకు వీటికి 2-3 కుట్లు వేసుకొని పిన్నిస్ పెట్టి మరి వాడుతుంది. ఒకసారి లక్ష్మి ఇంట్లో ఉల్లిగడ్డ అయితే ఏరుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రేపు నేను దందకు వెళ్తా కదా, అందుకనే ఉల్లిగడ్డలు అయితే మంచి మంచి ఏరుతుంది. చూడండి పాపం లక్ష్మికి 90 లేక చినిగిపోయిన 90 అయితే యూజ్ చేసుకుంటుంది. ఇక చినిగిపోయిన 90లు పాత అంటే ఒకసారి ఫస్ట్ కొనుకొచ్చిన 90లో ఇది తెచ్చి 4 సంవత్సరాల దాకా అవుతుంది. 4 కొన్నాం. పాపం అవే లక్ష్మి ఒక్కడు ఏం తీసుకొస్తాడు బాబా అని అవే యూజ్ చేస్తుంది. ఇన్ని రోజులు లక్ష్మి సంపాదించినా కూడా అడగలేదు. ఎందుకంటే ఎక్కువ దందకు వెళ్ళేటప్పుడు 90 వేసుకుని కూరదు కదా. దందకు వెళ్ళేటప్పుడు ఎప్పటికీ సీరియల్ మీద వచ్చింది కాబట్టి 90 మీద ఇంట్రెస్ట్ ఉండకపోయింది లక్ష్మికి. ఇక డైలీ ఇప్పుడు ఇంటి దగ్గరనే కాబట్టి 90లు చినిగిపోయిన 90 వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని సరికి నేనైతే 90ల కోసం అయితే పోతానా. ఒక 8 దేవన్నా 4 దేవన్నా 3 దేవన్నా ఇప్పుడు లక్ష్మి అయితే 4 90లు అయితే తెమ్మంటుందండి. ఒక 90కి ఒక 250 300 ఉంటుంది కావచ్చు. ఒక 4 90లే తీసుకొద్దామని పోతాను. ఇప్పుడు మా పెద్దక్క నేనైతే వెళ్తాను, లక్ష్మి అయితే రావడం లేదు. మా పెద్దక్క ఉన్నాయి కదా, మా పెద్దక్క నిద్రం అయితే వెళ్ళి ఒక 4 90లు అయితే కొనుక్కొని వస్తాం. కొనుక్కొని వచ్చినాక చూపిస్తాం మీకు ఎట్లున్న 90లు మరి లక్ష్మికి సెట్ అయితే కావాలని చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్కని ఇంటికి రమ్మన్నా, లేదా తమ్ముడు అట్టే కదా అటు నుంచి అట్టే వెళ్దాం అని చెప్పింది. ఇప్పుడు మేమైతే పోయేస్తాం. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఓకే చేస్తాం. ఏమైందక్క? ఏం చెప్తున్నావు ఇట్లే? ఫ్రెండ్స్, మా అక్క అయితే వస్తుంది. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. చుట్టూ చీరలు అయితే ఉన్నాయి, రేకులు అయితే పెట్టలేదు. ఇది మా లక్ష్మి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు. మొన్ననే కట్టాం రీసెంట్గా. కాయప్రా బాగా ఆఫీస్. ఫ్రెండ్స్, మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. ఒక పప్పు ఏదో ఉంటుంది కదా, పప్పు అన్న వస్తే రొట్టె చూసే కూర కూడా తీసుకున్నా ఒకటి. లక్ష్మికి అయితే ఒక ఫ్రూట్ సలాడ్ జ్యూస్ అయితే తీసుకొచ్చిన. రమ్మన్న అత్తాలు. ఇప్పుడు 90 లక్ష్మికి ఎటువంటి కొనుకొచ్చిన చూపిస్తాను మీకైతే. వచ్చాడండి హీరో గాడు. హాయ్ ఎవరు డాడీ? హాయ్ ఫ్రెండ్స్. చెల్లేదురా అమ్మ అత్తుందా? చూద్దాంపా అత్తుందా? ఆటే ఉన్నా చూద్దాంపా. ఉరికిరా 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 మెల్లగా మెల్లగా కింద పడతావు. మెల్లగా 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 ఉరికిరా ఉరికిరా ఉరికిరా. ఆయప్పు ఆయప్పు సాయప్పు హాయ్ ఫ్రెండ్స్ అను. ఫ్రెండ్స్ అను. జ్యూస్ 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 జ్యూస్. అలాగూ చెరొక గ్లాసులు సపరేట్ పోసి అలాగూ అట్లా అటగో వాళ్ళ సపరేట్ ఒక గ్లాస్ పోసి చెరసంగ గ్లాస్ పోసి ఆ గ్లాస్ పోతుంది. ఆగు. అరే నువ్వు పట్టుకుంటే శిల పట్టుకుంటా అంటుంది. మళ్ళీ శిల కింద పడుతుంది. ఇటరా మళ్ళీ ఇటా ఇటారా 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 మళ్ళీ ఇటత్తా డాడీ దారా. బయటికి బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. ఏ బయటికి దా బయటికి రా. వాళ్ళని చేతి దాకే ఇప్పుడు పోసి అలా పాలు అలా పోసి. అరే అరే ఇది అయ్యపురా అరే అయ్యపురా అరే అయ్యపురా.
బాగున్నా మీరు బాగున్నా ఏ గుండు చూడు నువ్వు ఇద్దరు చూడు ఇద్దరు పోసే ఫస్ట్ అది లబ్బర్ తీయాలి కంటికి కుడతా అట్లా పోసే ఫస్ట్ నువ్వు పోసుకో ఫస్ట్ తుమ్ముకున్నావు కదా దిక్కు ఈ గుండు నాకు ఇచ్చే నీ పాలు అది ఉసుకున్నా చేతికి అది ఓసలో అది చేతి ఉసుకున్నట్టున్నది నువ్వు ఓసలో తాగుతుంది మళ్ళీ అడుగుతుంది గుండుది నీకెలా కావాలరా పోయి తీసుకో మొత్తం పెద్ద గ్లాసులో మొత్తం నీకు అయ్యా ఎక్కువ నీకు తక్కువ చెల్లి పెద్ద చెల్లెకు నీకు ఎక్కువ వచ్చింది రా గాడి మూతికి ముక్కుకు సేమ్ బొట్టు పెట్టినట్టు పెట్టినా అక్కడ పో ఎలక పిల్ల అది మంచిగా ఉందా మంచిగా ఉందా కమ్మ ఉందా కమ్మ ఉందా మంచిగా ఉందా సూపర్నా అరే అలా పనులు ఉంటే తినాలరా మొత్తం ఉయ్యద్ర కింద ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే ఎటువంటి హ్యాండిల్ తీసుకొచ్చిన చూపిస్తాను మీకైతే ఫస్ట్ అదే నేను ఏ పక్క పెట్టి నాకు కాదు ఒకటి ఉండాలని తెచ్చినట్లా అప్పుడప్పుడు పనిచేస్తుంది గిద్దుడు నువ్వు మాటలది జిబ్బుది కాలర్ గల్ల వస్తుంది ఇట్లా ఎందుక ఇది పెట్టు ఇప్పుడు ఇట్లా పైన ఇప్పిసి పెట్టు అవి కుల్లయి అవి కుట్టించుకోవాలి అంతే వస్తాయంట చిన్నగా వస్తాయంట చిన్నవి రావు అట్నే వస్తాయి కుట్టించుకోవాలి అని చెప్పిండు నీకు కొలత తీసుకొని కుట్టించుకోవాలట అడిగిన అక్కకు అడిగిన అక్క కూడా అంతే అన్నది 90 కొలత అంతే ఉంటుంది మనం కరెక్ట్ కొలత చూసుకొని కుట్టించుకుంటే అయిపోతా అన్నది ఎట్లనే ఇంకా కుట్టించుకుంటే అయిపోయి కడి వేసి కుడుతుంది ఎంత 20-30 తీసుకుంటుంది జిబ్బు ఉండాలి గుండెలు మంచిగా ఉంటుందా గుండెలు 2 జిబ్బులు వస్తాయి అవి తర్వాత బుడంకాయలు కుట్టినాక అవి తీసుకొస్తా పోనీ ఎక్కడ తానం పోస్తారు కానీ ఇప్పుడు ఇవేమో జిబ్బులే కాదు నార్మల్ ఇక ఇప్పుడు ఉన్నాయి అవి అటువంటి మంచిగా ఉన్నాయి అంతే పక్క ఇంకోటి బ్లాక్ కావాలని తెచ్చిన నేను ఎందుకంటే తెల్ల ముఖం కాదు ఇది తెల్ల ముఖం కాబట్టి కొద్దిగా బ్లాక్ ఉంటే అట్లా మంచిగా కొడుతుంది నీట్గా కొడుతుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇక 490 తీసుకొచ్చిన 490 మా దగ్గర 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట ఒకటి 250 వచ్చింది అనమాట చేయండి తాను చేయండి 490 తీసుకొచ్చిన మొత్తం మంచిగా ఉన్నాయా లేవో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ 490 మా దగ్గర 1000 రూపాయలు అయితే అయినాయి అనమాట ఖర్చు ఒకటి బ్లాక్ది ఒకటి బ్రౌన్ కలర్ది ఒకటి పింక్ ఒకటి ఎల్లో మా బుడంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతున్నారు ఆట అరే బాబు కొడతారా డాడీ అయ్యో సరళి సరది పడుతుందిరా జలుబు వేస్తారా అయ్యో ఒగ్గో అయ్యో సప్నా తానెత్తు చేయనియా చేయి అంటుంది చేయి ఇక నువ్వు పోయి చెల్లెకు ఏ బాయ్ పోరా బాయ్ గుండు బాయ్ అనరా గుండు నువ్వు బాయ్ అనరా బాయ్ నువ్వు బాయ్